అమ్మో, చాలా కష్టపడ్డాడు. మేము చూసాం కదా కరీంనగర్ లో. మరి ఇప్పుడు అసలు ఎక్కడ లైవ్ లో ఆయన అసలు కనబడతలేడు. తనైతే కష్టపడుతుంది కదా, తనైతే గుర్తించాలి కదండి. వాళ్ళు కూడా బాధితులే. వాళ్ళు అసలు మాకంటే ఎక్కువ బాధితులు, ఫ్యామిలీ బాధితులు వాళ్ళు. ఇంకా మేమన్నా రాజకీయంగా మర్చిపోతున్నాం. మనకి రాజకీయ రాత లేదని డిసైడ్ అయిపోయినాం. రాత కాదక్క, కొన్ని ఎట్లుంటదంటే కొట్లాడి సాధించుకోవాలి. ఎట్లా అంటే కొట్లాడతామండి, సపోర్ట్ వైజ్ గా ఫైనాన్స్ కావాలి. ఇప్పుడు ఫైనాన్స్ మెయిన్ ప్రాపర్ గా ఇబ్బంది అవుతుంది అందరికి. మేము నేనే కాదు, నేను ఏం చెప్తున్నా నా రిక్వెస్ట్, ఇప్పుడు టిఆర్ఎస్ లో పనిచేసిన ఉద్యమకారులు ఉన్నారు కదా, ఉన్నారు. టిఆర్ఎస్ మహిళా ఉద్యమకారుల సంఘం అని ఒకటి పెట్టండి. ఓకే, పెడతాం. పెట్టి లేదంటే టిఆర్ఎస్ బాధిత సంఘాలను పెట్టినండి. మరి ఎందుకు మీరు నెక్స్ట్ ప్రెసిడెంట్ ఉండాలి. 1 by 1 మీలకు ఒక 15 ఏళ్ళు 17 ఏళ్ళు చేసిన వాళ్ళ లిస్ట్ అవుట్ చేయండి. మనం సోమాజిగూడలో ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెడదాం. ఇంకా అవసరం అనుకుంటే ఇందిరా పార్క్ కూడా ఒక ధర్నా చేద్దాం. మన అక్క ఇప్పుడు బిచ్చం ఎత్తుకుంటే వదిలేస్తుంటాం. ఇప్పుడు మనం ఎవరికైనా వడ్డీకి ఇస్తాం అక్క, వాళ్ళే ఆస్తులు అమ్ముకుంటే మనం అడగం. ఇక అంత టైం ఉంది మనం అడగడానికి. వాడు 100 కోట్లు 1000 కోట్లు ఉంటే మనము ఇస్తే వసూలు చేసుకునే హక్కు మనకు.